ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది నేను కనిపించి. కాలు బాగాలేదు కదా, పడిపోయాను కదా, అందుకే ఈ మధ్య నేను కనిపించలేదు. ఇప్పుడు సెట్ అయిపోయాను, బాగానే నడుస్తున్నాను. ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని టెంపుల్కి వెళ్ళాను. మా ఊళ్ళో శివాలయం ఎంత బాగుందో, చిన్న వ్లాగ్ అనమాట, కొంచెం షూట్ చేశాను, చూసేయండి. కొబ్బరికాయ తీసుకుందాం. కొబ్బరికాయ ఇప్పుడు నేను చూపిస్తున్న గుడి వచ్చి గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామం అండి. శైవ క్షేత్రం అనమాట. ఎంత పవిత్ర స్థలమో, ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చాలామంది. కార్లు, బస్సులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సాయంత్రం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది, అది కూడా మంగళవారం కాబట్టి తక్కువ మంది జనాలు ఉన్నారు. లేదు అంటే అస్సలు ఎంత రష్గా ఉంటుందో. నా కాలు దెబ్బ తగ్గిపోయింది. యువి బాబుకి అస్సలు ఇష్టం ఉండదు ఫోటోలకి ఫోజులు ఇవ్వడం. గుడి లోపలికి వెళ్ళిపోదాం. నేను ఎప్పటి నుంచో టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నా, ఇంకా కుదరట్లేదు. ఎప్పుడు వచ్చినా క్రౌడ్ ఉంటూనే ఉన్నారు. ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. ముందు మేము ఏమనుకున్నామంటే వరలక్ష్మి అమ్మవారి గుడి ఉంది అక్కడ, చిన్న గుడి, వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని వద్దాము అనుకుని యువి నేను బయలుదేరా. బట్ అక్కడికి వెళ్తే గుడి ఎందుకో క్లోజ్ చేసి ఉంది. యువి శివాలయంకి వెళ్దాం అన్నాడు. సో టక్కున ప్రోగ్రామ్ చేంజ్ అయింది. కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో. చాలా తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. మామూలుప్పుడైతే అస్సలు ఖాళీయే ఉండదన్నమాట. బయట నుంచి యువి బాబు చాలా, దేవుడు అంటే చాలా భయం ఉంటుంది యువి బాబుకి. చక్కగా దండం పెట్టుకుంటాడు, అన్నీ అడుగుతాడు. నాకు బాగా చదివివు, తర్వాత నాన్నకి మంచిగా పేషెంట్లు రావాలి, అన్నీ అడుగుతాడు అన్నమాట వాడు. మీలో ఎవరైనా వచ్చారా? కాకానీకి ఎప్పుడైనా వచ్చే ఉంటారండి. నా చిన్నప్పుడు నేను ఈ ఊళ్ళో ఉండేవాళ్ళం కాదు, అయినా కూడా 2 times వచ్చిన గుర్తుంది నాకు. చాలా డెవలప్ చేశారు ఈ మధ్య ఇంకా కూడా. ఏదైనా ఓల్డ్ టెంపుల్స్ చాలా బాగుంటాయండి. ఈ టెంపుల్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. నేను ఇంకొక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ టెంపుల్ని దర్శించుకున్నారంట. ఇక్కడ కొడుకు పుడితే వాళ్ళ బాబుకి శివయ్య పేరు పెట్టుకుంటా అనుకున్నారంట. తర్వాత అలాగే సదాశివరాయలు అని కూడా పెట్టుకున్నారంట. ఇంకా చాలా చాలా చెప్తూ ఉంటారండి. శ్రీరామచంద్రుడు కూడా దర్శించుకున్న గుడి అని చెప్తారు. ఈసారి టెంపుల్ హిస్టరీ క్లియర్గా కనుక్కొని ఒక వీడియో చేద్దాం మనం. తర్వాత రాహుకేతులు ఇక్కడ బాగా ఫేమస్ వచ్చి రాహుకేతువులు పూజ చేస్తారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు పక్కన ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్, అక్కడ రాహుకేతువులు పూజ జరుగుతూ ఉంటుంది. ఈ చెట్లు వచ్చేసి మొక్కుకుంటారు కదా, ముడుపులు కడతారు ఎక్కువగా పిల్లల కోసం. తర్వాత పిల్లలకి చెవులు కుట్టించడానికి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మీరందరూ కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం అన్నమాట. నేను అనుకుంటూ ఉంటాను, ఇక్కడ దగ్గరలో ఉన్న మనకి విలువ తెలియట్లేదు, దూర ప్రాంతాల నుంచి ఎంతమంది అలా బస్సులో కార్లో మొక్కుకొని వస్తూ ఉంటారని. అసలు గుడి చూసారండి, ఆ రాళ్ళు, ఆ కట్టిన విధానం నాకు అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో జాబ్ రావాలి, పురావస్తు శాఖ, తర్వాత దేవాదాయ శాఖలో పనిచేయాలి, అలా అనుకునేదాన్ని. భలే అనిపిస్తాయి గుళ్ళు. హిస్టరీ తెలుసుకోవాలంటే భలే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇది ప్రసాదం కౌంటర్ అండి. పులిహోర సూపర్ ఉంటుంది. తర్వాత లెఫ్ట్లో అక్కడ దీపారాధన కనిపిస్తుంది కదా, కాలభైరవ స్వామిది. చాలా ఫేమస్ అండి. శివాలయం ఉన్న ప్రతి చోట కాలభైరవ స్వామి చిన్నదైన టెంపుల్ ఉంటుంది, విగ్రహం ఉంటుంది. కాలభైరవునికి పూజ చేస్తే ఎటువంటి నవగ్రహ దోషాలున్నా తొలగిపోతాయంట. మీరు కూడా కాలభైరవాష్టకం చదువుకోండి.
ఇక్కడ కూడా అంతే, అదే నాగ ప్రతిమలు అవి ప్రతిష్ఠిస్తారు కదా, ఎవరైనా మొక్కుని కూడా అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారనమాట. చూడండి వీళ్ళని చాలా దూరం నుంచి వచ్చారు. లోపల షూట్ చేయకూడదు కదా, నేను బయట వరకు షూట్ చేశాను. ఇలా ఉంటుంది అనమాట. నందీశ్వర స్వామి వరకు తీసుకొచ్చాను. మీకు ఏ కోరికలు ఉంటే అవి కోరేసుకొని చెవిలో చెప్పండి, ఆయన తీసుకెళ్ళి శివయ్యకి చెప్పేస్తారు. ఎంత కన్నుల పండగగా అంటారు కదా, అలా అనిపించింది నాకు. తర్వాత ఇలా సెల్ఫీస్ దిగేసాం మేము. ఏం తింటున్నావు శనగలా? బాగుందా ప్రసాదం? ఇదేదో గంట ఓల్డ్గా అనిపించింది, ఏదో చరిత్ర ఉంటుంది మొత్తానికి. ఈసారి కనుక్కుందాం మనం. బాగుంది కదా గుడి, మీరు కూడా డెఫినెట్గా రండి. ఎవరైనా ఆల్రెడీ వచ్చుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. కొబ్బరి చిప్పలు అనమాట, బస్తాలు బస్తాలు వస్తాయి. అవి పాడుకొని తీసుకెళ్తారు, పాట ఇచ్చేస్తారు ఇయర్లీ వన్స్. తెలిసే ఉంటుంది మీకు, ఏ గుళ్ళైనా అంతే. తర్వాత ఒక 2 పులిహోర పొట్లాలు తీసుకున్నాను నేను ప్రసాదం. పిల్లలు చూడండి, గుడి దగ్గర పిల్లలు భలే ఆడుకుంటారు. ఇప్పుడు కొంచెం చీకటి పడిపోయింది. కొబ్బరికాయల కొట్లు బయట ఇంకా చాలా షాప్స్ ఉంటాయండి, నేను షూట్ చేయలేదు. ఇవి లోపల వరకు షాప్స్ అనమాట. తర్వాత వచ్చేటప్పుడు యువి బాబు పానీపూరి అడిగాడు, సో పానీపూరి దగ్గర ఆపాను. అప్పుడప్పుడు ఇలాంటివి వదిలేస్తాను, ప్రతిరోజు తిన్నవని, కానీ అప్పుడప్పుడు తప్పదు, పర్మిషన్ ఇవ్వాల్సిందే మనం. తర్వాత గుడి ఆర్చ్ అనమాట, ఇది రోడ్డు మీద ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది గుడి. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ చూసేశారు కదా. ధైర్య బాయ్ చెప్పమ్మా. ధైర్య ఏడు బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.